వార్త 15వ అధ్యాయం 1-8 నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలిపోవలనని దానిలోనికి పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉన్నాడని విడిచి ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులకు. పరిశుద్ధుడా యేసయ్యా, ఒక్కసారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కొన్ని నిమిషాలు మీ వాక్యం ధ్యానిస్తుండగా మీ కార్యం జరిగించాను. మీ వాక్యం ద్వారా మమ్మల్ని స్పందించాను, మాట్లాడి బలపరచుకొని మీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించి నామాన్ని మహిమ కలిగించుకోమని యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థించుకుంటున్నాము. ఆమేన్. క్రీస్తులో నిలిచి ఉండుట అంటే ఫలవంతమైన జీవనానికి కీలకం. క్రీస్తులో నిలిచియుండుట అనగా ఫలవంతమైన జీవానికి కీలకం. మరి ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో మరి వారు ఎలాంటి ఆశీర్వాదం పొందుకుంటారని రాయాలి. అందుకని ఇక్కడ మనం మూడు విషయాలు ఇస్తున్నాం. మొట్టమొదటి ఏంటంటే తండ్రి గురించి చూస్తున్నాం, క్రీస్తు గురించి చూస్తున్నాం, తర్వాత విశ్వాసం గురించి చూస్తున్నాం. తండ్రి వ్యవసాయకుడు, క్రీస్తు ద్రాక్షవల్లి, విశ్వాసులు లేదా సంఘము విశ్వాసులు, మరియు వారు కొమ్మలు అనగా తీగలు. కనుక ఈ మూడు విషయాలు ఇక్కడ 1-2 వచనాలు చూస్తున్నా. చూడండి దయచేసి. తండ్రి వ్యవసాయదారుడు, భూమిని సేద్యపరచుడు అనగా భూమి ప్రభుది అయినా అతడు పని చేస్తే తప్ప అది అతనికి ఫలాన్ని ఇవ్వదు. కనుక దేవునికి, ద్రాక్షవల్లికి మరి అన్ని కొమ్మల పట్ల యోగ్యత మాత్రమే కాదు కానీ సంరక్షణ కూడా ఉంది. ఎందుకంటే ఆయన యజమానుడు, ఆయన అధికారి. కనుక ఆయన తండ్రి ఇక్కడ వ్యవసాయకుడిగా చూస్తున్నాం. అందుకే కేవలము ఆయనకు పుట్టి వాటిపైన అధికారం కాదు కానీ యోగ్యతని మాత్రం కాదు కానీ ఆయన సంరక్షణ కూడా ఉంది కనుక ఆయన నాటాడు, దానికి నీళ్లు పోసి పెంచాడు. ఎందుకంటే మనం దేవుని పెంపకంలో ఉన్నాం. అందుకే దేవునికి సర్వాధికారాలు మన పైన ఉన్నది. మన సృష్టి, దేవుడు మనల్ని సృష్టించాడు. చూడండి, 1 కొరింథీయులు 3:9 వచ్చిన 1 కొరింథీయులు 3:9 వచ్చిన. చాలా ఇక్కడ చూసినట్లయితే ఎందుకంటే మనం దేవుని పెంపకంలో ఉన్నాం. తండ్రి వ్యవసాయకుడు, తండ్రి వ్యవసాయదారుడు. కనుక ఇక్కడ ఒక వ్యవసాయానికి సంబంధించిన ఒక చిత్రాన్ని దేవుడు ఇస్తున్నాడు. వ్యవసాయకుడు అనగా భూమిని సేద్యపరచువాడు వ్యవసాయదారుడు. రెండవది మరి అక్కడ చూసినట్లయితే ద్రాక్షవల్లి. మూడవది మరి చూసినట్లయితే మరి కొమ్మలు లేదా చూస్తున్నాం, దాని తీగలను చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే తండ్రి గురించి చూస్తాం. తండ్రి ఎవరో మనకు స్పష్టంగా అర్థం. రెండవది చూసిన ద్రాక్షవల్లి గురించి చూస్తాం. ద్రాక్షవల్లి ఎవరండి? యేసుక్రీస్తు. కనుక యేసు నిజమైన ద్రాక్షవల్లి. చూడండి 15వ అధ్యాయం 1 వచ్చిన చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లి అని ప్రభు తానే చెప్తా ఉన్నా. కనుక ఆయన ద్రాక్షవల్లి. కనుక యేసు ఇక్కడ తన ప్రకటన యొక్క ప్రాముఖ్యత గురించి మనకు నాకు తెలియపరుస్తున్నా. అదేంటంటే ఇక్కడ అతడు ద్రాక్ష తోటలో నాటబడిన తీగ, మరి భూమిలో
నాటబడేటువంటి సహజమైన ఉత్పత్తి కాదు, తీగ కాదు. కనుక ఏదైతే నాటబడుతుందో దాని పట్ల శ్రద్ధ వహించబడుతుంది, దాని పట్ల ఎంతో శ్రద్ధ చూపబడుతుంది. అందుకని మరి మనం యేసుక్రీస్తుని చూసినట్లయితే అది నాటబడిన తీగగా, కానీ భూమిలో తనంతట తానే నాటబడిన సర్వసహజమైనటువంటి ఉత్పత్తి లేదా ఒక తీగ లాంటిది కాదు. ఎందుకంటే యోహాను సువార్త 1:14 ఏం రాయబడింది? యోహాను సువార్త 1:14 క్రిస్మస్ అప్పుడు మనం చదువుతాం కదా, శరీరధారి కృపాసక్తి సంపూర్ణ మన మధ్య నివసించింది. కనుక ఆయన వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివాసం చేసినట్టుగా చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఏం చూస్తామంటే, ఎందుకంటే అతను ద్రాక్ష తోటకు నాటబడిన తీగకు గుర్తుగా ఉంటున్నారు. అందుకే మరి ఆయన మన మధ్య నివాసం చేశారు. ఇక్కడ యేసుక్రీస్తు ద్రాక్షవల్లిగా చూస్తున్నాం. మూడో చూసినట్లయితే మూడో విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ద్రాక్షవల్లిలో 2 సత్యాలు నేర్చుకుందాం. ఒకటి ఏంటంటే, అతడు ద్రాక్ష తోటకు నాటబడిన తీగ, మరి భూమిలో నాటబడిన సహజమైన ఉత్పత్తి కాదు, కానీ ఎందుకంటే అతను వాక్యమై ఉన్నాడు. రెండో చూసినట్లయితే అతడు నిజమైన ద్రాక్షవల్లి. కనుక మరి ఎప్పుడైతే మనం నిజమైన ద్రాక్షవల్లి అంటే అర్థమైంది, నిజమైన ద్రాక్షవల్లి కానీ తీగలు కూడా ఉంటుంది. కనుక చూడవేసి యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మాట్లాడే ప్రభు ఆ ద్రాక్ష తోట గురించి మాట్లాడితే చూడవేసి 1, 2, 3, 4 వచనాలు. 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ద్రాక్షలు కాల్చింది. ఎక్కడ లోపం జరిగింది? అది ఇశ్రాయేలును ఉద్దేశించి రాయనటువంటి ఒక వాక్యం. కనుక మన క్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి. కనుక ఇక్కడ చూస్తున్న ఏంటంటే, అది నిజంగా ఫలవంతమైనటువంటి మొక్క, ప్రసిద్ధి చెందినటువంటి మొక్క. అతను అడవి తీయలాగా, ఒక అడవి మొక్కలాగా అలాంటి వ్యక్తి కాదు. కనుక అది అడవి నుండి సేకరించినటువంటి ఒక మోసపూరితమైనటువంటి మొక్క కాదు, కానీ ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా చూస్తున్నాం. 2వ రాజులు 4:39 వచనంలో రాసి, 2వ రాజులు 4:39 వచనం. చాలా చూసినట్లయితే అక్కడ ఒక ద్రాక్ష దానికి రాయబడి ఏంటంటే అది అడవిలో నుండి తీయబడింది. కనుక మనకి యేసుక్రీస్తు ఇక్కడ చూసినట్లయితే ఫలవంతమైనటువంటిది, ప్రసిద్ధి చెందినటువంటి నిజమైన ద్రాక్షవల్లిగా మనం చూస్తున్నాం. అందుకే కొన్నిసార్లు మనము ఈ యొక్క బీరకాయలు కానీ కీరకాయలు, దోసకాయలు వాళ్ళు కట్ చేస్తుండే కాదు, రుచి చూస్తారు. ఎందుకంటే ఒకవేళ చేదు కూడా ఉండొచ్చు కదా, గుర్తుపట్టలేము దాన్ని. చూడడానికి బాగానే ఉండవు, కానీ లోపల చేదు ఉంటుంది. అదేవిధంగా కనుక మనం ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి చూస్తున్నాం. మూడో చూసినట్లయితే తీగలు ఇక్కడ మనం విశ్వాసుని చూడవచ్చు. తీగలు అనగా మన విశ్వాసులు లేదా రక్షించబడిన వారు. విశ్వాసుని తీగ యొక్క శాఖలుగా ఉంటున్నారు, భాగాలుగా ఉంటున్నారు. ఇది క్రీస్తు తీగ యొక్క మూలమని ఊహిస్తుంది. కనుక దీనికి చూడవచ్చు మనం ద్రాక్ష తోటలు కానీ, ద్రాక్ష వల్లి కానీ మనకు చాలా మంది తెలియదు, ఐడియా లేదు. మీరు నాసిక్ అక్కడ వెళ్ళినట్లయితే, హైదరాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలు వెళ్ళినట్లయితే ద్రాక్ష తోటలు చాలా ఉంటాయి. ద్రాక్ష తోటలకు వెళ్ళినప్పుడు ద్రాక్షలు కాస్తూ ఉంటుంది. వాటికి ఒక సపోర్ట్ ఇస్తారు తీగలకు. వాటికి ఏం చేస్తారంటే మొక్కలు పెట్టిన తర్వాత వాటికి సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఆ ద్రాక్ష అవి ఏమైందంటే వంగిపోతాయి కనుక పడిపోకుండా దానికి సపోర్ట్ కడతా ఉంటారు, తీగ పందిరి కడతా ఉంటారు. ఎందుకంటే అది చాలా ద్రాక్షలు కాస్తుంది కనుక. అందుకే ఇక్కడ చూసినట్లయితే మరి వాళ్ళ విశ్వాసం ఏమై ఉన్నారు? తీగలై ఉన్నారు కనుక, శాఖలై ఉన్నారు. క్రీస్తు తీగ యొక్క మూలం ఊహిస్తుంది కనుక మొట్టమొదటిగా చూసినట్టు దానికి తీగలకు వేరు కనబడవు.
మనం ఏ చెట్టు చూసినా కానీ దాని వేరు కనబడదు, దాని వేరు భూమిలో ఉంటుంది. కనుక వేరు ఎంత లోతుగా ఉంటే ఆ చెట్టు అంత బలంగా నిలబడుతుంది. ఈ మధ్య పరిధిలో కొన్ని గాలి వచ్చాయి, క్యాంపస్లో ఒక 2 చెట్లు పడిపోయాయి. ఆ గాలికి ఏమిటని కొన్ని పెద్ద చెట్లు పడిపోయాయి. ఎందుకంటే అవి చూడడానికి ఎత్తుగా పొడుగుగా పెరిగాయి కానీ దాని వేరు భూమి లోపలికి లేవు. అందుకే ఒక గాలి వీచగానే పడిపోయాయి. కనుక ఇక్కడ వేరు మనకు కనబడవు. కనుక మనము చెట్టుని చూసి తీర్పు తీర్చలేము. ఇది బలమైందా, ఎంత దృఢంగా ఉంటుంది, వర్షం వచ్చినా గాలి వచ్చినా పట్టుకోగలదా అని మనము తీర్పు తీర్చలేము. అందుకని కూడా వేరు కనిపించదు. మరి మన జీవితం క్రీస్తులో కూడా దాచబడి ఉన్నది. మన జీవితం క్రీస్తుతో దాచబడి ఉన్నది కనుక దాని యొక్క మూలం, దాని యొక్క వేరు చెట్టు కలిగి ఉంటుంది. చూడండి, రోమా 11:18 రోమా 11:18. చాలు, మన మూలము ఆ చెట్టు కలిగి ఉంటుంది కనుక ఆ వేరు చెట్టును కలిగి ఉంటుంది కనుక దాని రసాన్ని వ్యాపింపజేస్తుంది. మరి దాని అభివృద్ధి మరి ఫలవంతమైన దానికి అన్నిటినీ అది అందిస్తుంది. కనుక క్రీస్తులో అన్ని మద్దతులు మరి సరఫరాలు మనకు కలుగుతాము. మన క్రీస్తులో ఉంటే మనకు అన్ని విధాల సరఫరాలు కానీ మనకు అన్ని విధాల మద్దతు మనకు కలుగుతుంది. కనుక ప్రవేశం నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. కనుక మనం క్రీస్తుకు దేవుడికి వేరుగా ఉండి మనం ఏం సాధించలేదు. సత్యం బైబిల్లో రాయనప్పుడు వాక్యం నా మాటలు కాదు. 10వ చివరి భాగం రాదు కదా, చదవండి ఒకసారి. యోహాను సువార్త 10వ చివరి భాగం. నాయకుడు నిలిచి ఉండని ఎడల నాయకుడు మీరును 15వ చివరి భాగం. నాకు వేరుగా ఉంది మీరేమీ చేయలేదు. కనుక ప్రతిసారి మానవుడు దేవుడికి వేరుగా ఉండి ఏదో సాధించాలనుకుంటున్నాడు కానీ ఆయన సఫలముగా దాన్ని విఫలమైపోతున్నాడు. కనుక దేవుని మాటలకే వారు అడ్డు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం దేవుల్లో ఉన్నట్లయితే మన అన్ని విధాల అన్ని సౌకర్యాలు దేవుడు మనకు కలిగిస్తాం. దేవుళ్ళు నాటబడి ఉంటారు. దేవుడు మనలో మన దేవుళ్ళు ఉన్నట్లయితే అప్పుడు మన జీవితం ఫలభరితంగా ఉంటుంది. అది ఎంతో వృద్ధి నొందినదిగా కనబడుతుంది. కనుక వేరు కనబడవు కానీ మనము ఆయనలో ఉన్నాం. మన జీవము ఆయన దాచబడి ఉన్నది. ద్రాక్షవల్లి మరి కొమ్మల మధ్య నుండి సంబంధాల గురించి 10:2-4 వ్యాపారం. ద్రాక్షవల్లికి మరి కొమ్మలు అనగా తీగల మధ్య ఉన్నటువంటి సంబంధం, ఆ రెండింటి సంబంధాల గురించి మనకు అర్థం కావాలంటే 2-4 చదవచ్చు. కనుక మొట్టమొదటిగా క్రీస్తులో నిలిచి ఉండడం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనం ఒకవేళ క్రీస్తులో నిలిచినట్లయితే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం చూద్దాం. నిలిచి ఉండుట అంటే అర్థమైంది. నిలిచి ఉండుట అనగా దాని యొక్క నిర్వచనం ఏంటంటే యేసుతో అనుసంధానించబడినది మన అనడానికి ఒక గుర్తు అన్నమాట, అనుసంధానం. కనుక మనం ఆయనతో సంబంధాన్ని కలిగి ఉంటున్నాం. ఆయనతో ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది కనుక ఆ విషయాన్ని తెలుసుకోవాలి. నిలిచి ఉండడము మనం చూస్తాం కదా. ఇప్పుడు అంటే వేసవిలో ఈసారి మామిడి పళ్ళు చాలా తక్కువగా వచ్చాయి. అందుకే రేట్లు ఎక్కువగా ఉండేవి, మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది కనుక మామిడి పళ్ళ రేట్లు చాలా విపరీతంగా ఉన్నాయి. కానీ కోవిడ్ టైంలో చాలా మామిడికాయలు వచ్చాయి. కానీ తినేవారు లేక తెచ్చుకునే వారు లేక అప్పటికే మా కాలేజీ కుప్పలుగా ఉండిపోయాయి. తినలేక అప్పటికే చెట్ల మీద పాడైపోయాయి. ఎందుకంటే స్టూడెంట్స్ లేరు, పిల్లలు ఉన్నా కానీ బయటకు రాలేకపోయాయి. ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, కొన్నిసార్లు మనం ఏర్పడడం అంటే చెట్టును చూసి దాని పూతను చూసి దానికి వచ్చిన కాయలు చూసి మనం చాలా మురిసిపోతాం. ఎంతో సంతోషిస్తాం. ఈ సంవత్సరము మరి పూత కాత చాలా వచ్చింది, కాయలు చాలా వచ్చాయి అనుకుంటా. కానీ దానికి ఒక పరీక్ష అనేది ఉంటుంది. గాలి వస్తుంది, వర్షం వస్తుంది, గాలి వీస్తుంది కనుక ఏవైతే నిల్చుంటావో అవే చివరి వరకు ఉంటుంది. మధ్యలో ఎన్నో పడిపోతూ ఉంటుంది, మామిడికాయ రాలిపోతూ ఉంటుంది. కనుక మనం ఏం చేస్తామంటే క్రీస్తులో నిలిచి ఉండడం అంటే ఆయనతో మనము అనుసంధాన్ని కలిగి ఉండము.
అది చాలా ప్రాముఖ్యత. కనుక ఇక్కడ చూసిన 2వ వచనం చూసినట్లయితే ఫలాలను మోసే ప్రక్రియ దేనిది? ఫలాన్ని మోసే ప్రక్రియ దేనిది? తీగలు. దాని తీగది కనుక 2వ వచనం 2వ వచనం నాలో ఫలింపని ప్రతి తీగను ఛాలెంజ్. నాలో ఫలింపని ప్రతి తీగను. చూడండి, ఇక్కడ ఫలాలను మోసే ప్రక్రియ ఏంటంటే మరి తీగలు. కనుక ఏ తీగ అయితే ఫలించదో, ఏ తీగ అయితే అది దేవుని మహిమార్థమై ఫలించదో, దేవుడు దాన్ని కట్ చేసి పారేస్తాడు, దాన్ని అగ్నిలో పడవేస్తాడు. మత్తయి రాసిన సువార్త 3:10 అందరూ ధ్యానం. అందరికీ 3:10. అందులో 4 విషయాలు రాయబడి, ఇంతకుముందు చెప్పాను ఒకసారి 4 విషయాలు రాయబడి. చిన్న చదవండి ఒకటి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టారు. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా ఇక్కడ చెట్టు చూస్తున్నాం, రెండవది గొడ్డలి చూస్తున్నాం, ఆ తర్వాత ఫలాన్ని చూస్తున్నాం, ఆ తర్వాత మరి అగ్నిలో పడివేయడం అని చూస్తున్నాం. కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఫలింపని ప్రతి చెట్టును దేవుడు నరికి దాన్ని అగ్నిలో పడవేస్తాడు. అందుకే మన క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఒకవేళ మనం చెట్టు అయి ఉంటే మనం మంచి ఫలాన్ని ఫలించాలి. ఒక ఫలించినట్లయితే గొడ్డలి చెట్టు వేరులో పెట్టదు, ఎందుకంటే తీర్పు సిద్ధంగా ఉంది, తీర్పు రెడీగా ఉంది, నరకడానికి సిద్ధంగా ఉంది. నరికిన తర్వాత మరి అక్కడ మంటలు అనగా అగ్నిగుండంలో వేయబడుతుంది. కనుక విశ్వాసిగా మన దేవుడి మహిమను ఫలించాలి. అదే దేవుడు మనకి కోరుకుంటున్నాడు. ఫలింపని ప్రతి తీగను దేవుడు దాన్ని తీసి పారవేస్తాడు. కనుక మనం ఫలించే వారుగా ఉండాలి. దేవుడు విశ్వాసం ఫలించాలి. ఏం ఫలించాలి? ఆత్మఫలం ఫలించాలి. గలతీయ 5:22 ఫలం అంటే ఏం ఫలం? మామిడికాయల, కొబ్బరికాయలు, అదిగా ఇక్కడ ఆత్మఫలం గురించి రాబడదు. ఫలాలు కాదు, ఆత్మఫలము ఒకటే. ఫలం ఒకటే కానీ రకరకాలు. చదువుతా ఏమనగా సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆచారికం. అక్కడ ఫలాలు అని రాయబడలేదు బైబిల్లో, ఫలం అని రాయబడదు. ఏకవచనము ఫలం. కనుక మనం దేవుని మహిమార్థమై ఫలించాలి. అదే ఇక్కడ దేవుడు ఆత్మ ఫలం ఫలించాలి. అందుకే ఫలాలను మోసే ప్రక్రియ కొమ్మది కనుక ఒకవేళ కొమ్మలు ఆ రెమ్మలు దాన్ని ఫలించినట్లయితే దేవుడు దాన్ని నరికేస్తాడు. మనం ఫలించే వారిగా ఉండాలి. 4 చూసినట్లయితే ముందుకెళ్దాం. ఆ తర్వాత కత్తిరింపు ప్రక్రియను చూస్తున్నాం. కత్తిరింపు ప్రక్రియ అనగా ఎందుకు కత్తిరిస్తారు? ఎందుకంటే కత్తిరింపు యొక్క ఉద్దేశం ఏమిటి? 2వ వచనం చదువుతాయి. 2వ వచనం ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపు వలన దానిలో పనికిరాని తీగలను తీసివేయు. పనికిరాని కత్తిరింపు యొక్క ఉద్దేశం ఏంటంటే కత్తిరింపు ప్రక్రియలో దేవుని పాత్ర ఉన్నది. ఏదైతే ఫలింపదో దాన్ని కత్తిరించబడుతుంది, తొలగించబడుతుంది. కనుక మనం చూస్తుంటే ఇళ్ళలో అంటే ఇల్లు చిన్నవి కనుక కొన్ని ఇళ్ళలో చూస్తాం, వాళ్ళు రోజా మొక్కలు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఇంకా వేరే వేరే మొక్కలు పెడతా ఉంటారు. ఎందుకంటే అవి పువ్వులు ఇవ్వాలని, అందంగా కనబడాలని పెట్టుకుంటారు అనగా. కనుక కొన్నిసార్లు మనం ఒక రోజా ముక్క తెచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటాం. అది స్టార్టింగ్లో మంచి పుష్పములు ఇస్తుంది లేదా పువ్వులు ఇస్తుంది. ఆ తర్వాత చిన్న సైజ్ చిన్నగా కావడము, లేకపోతే సరిగా మొక్కలు సరిగా రాకపోవడం. అప్పుడు ఏం చేస్తారు కొద్దిమంది ఆకుల్ని, ఏవైతే ఎండిపోయిన ఆకులు ఏం చేస్తారు, వాటిని పెరిగి చేస్తారు లేదా కట్ చేసేస్తారు. ఎందుకంటే ఎక్కడైతే ఆకులు అక్కడ కట్ చేస్తారు కొత్త మొక్కలు వస్తాయి, కొత్త చిన్న చిన్న ఆకు మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. అందుకని ఆ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కత్తిరింపు ప్రక్రియలో దేవుని పాత్ర అనేది ఉన్నది. కనుక నువ్వు ఒకవేళ దేవుని మహిమార్థం ఫలించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మనం ఏం చేస్తాడంటే ఆయన మహిమార్థం ఫలించినట్లయితే దేవుడు మనం పిలుచుకోవచ్చు. మనకు ఒక ఉపమానం ఉంది లూకాసు సువార్తలో. అక్కడేముంది, ఒక యజమానుడు ఆ యొక్క దాసుడు ఏం చేస్తాడు, ఆ మొక్కలు నాటుతాడు. ఆ తోటలు నాటిన తర్వాత యజమానుడు దూరదేశం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు. వచ్చినప్పుడు ఆ తోటలో చూసినప్పుడు తోట మధ్యలో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఫలించడం లేదు.
యజమానుడు చాలా కోపడతాడు. కోపడి ఆ దాసుని పిలిచి, ఇదిగో దీన్ని నా ముందర నుండి దీన్ని నరికివేసి బయట పారేయమన్నప్పుడు ఆ దాసుడు యజమానితో వేడుకుంటాడు, అంటాడు, అయ్యా 1 సంవత్సరం చూస్తాం, మళ్ళీ వచ్చే ఆ యొక్క కాపులో ఇది దాస్తుందేమో, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి బతిమాలుకుంటాడు. తర్వాత మంది మానవుడి దేవునితో అదే విధంగా బతిమాలుకుంటున్నారు. భూలోకంలో నా బిడ్డలు ఉన్నారు, వారి సంవత్సరం కాదు మరో సంవత్సరం ఫలిస్తారు, వారు మారుతారు, వాళ్ళ జీవితాలు మారుతాయి, వాళ్ళ ఆలోచనలు మారుతాయి, వాళ్ళ పద్ధతులు మారుతాయి. మన తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు దేవునితో వేడుకుంటున్నాం. మీ నిమిత్తము మన నిమిత్తము తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో వేడుకుంటున్నాం. అవును, ఎందుకంటే దేవుడు మనకు ఎంతో ఓపికతో కాచుకొని ఉన్నాడు. ఈ సంవత్సరం కాకుండా మరో సంవత్సరం మనం మారుతాం, మనం ఫలిస్తామని. అది మనకు మార్పు రావడం లేదు, మనం అలాగే ఉన్నాం, మన జీవితాలు మారడం లేదు. దేవుడు ఒకసారి చూస్తాడు, దాని తర్వాత మనం మారమైపోతాం. ఈరోజు భూమి ఎందుకు మునుగుతుంది? బరువెక్కే మునుగుతుందా భూమి? లేదు, పాపం పెరిగిపోయింది, పాపము పరిపక్వత పొందింది. పాపం పెరగడం వల్ల భూమి మూలుగుతా ఉందని బైబిల్లో. కనుక మనము దానికి భారంగా ఉంటున్నాం. దేవుడు పిలుచుకునే సమయం ఎప్పుడైనా రావచ్చు. అందుకని నువ్వు మనసు మార్చు, నువ్వు ఫలించు, లేదా దేవుడిని పిలుచుకుంటావు. దేవుని ఎదుర్కొనే శక్తి నువ్వు కలిగి ఉంది, దేవుని ఎదుర్కొనే శక్తితో కలిగి. కత్తిరింపు ప్రక్రియ దేవుడు దాన్ని కత్తిరిస్తాడు. అందుకే ఫలింపడానికి కోసమే దేవుడు దాన్ని కత్తిరింపు అనేది చూస్తున్నా. ఎక్కువగా ఫలించాలి, అందుకొరకే దేవుడు ఆకుల్ని ఆ యొక్క కొమ్మల్ని తొలగిస్తాడు. ఎందుకంటే దాని చోట కొత్తగా రావాలనే ఉద్దేశంతో దాన్ని తొలగిస్తుంటాడు. ఒక మానవుని యొక్క జీవితం ఒక చెట్టుని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఒక వృక్షం, ఒక చెట్టులో మనం చూస్తాం, చెట్టుకు రెమ్మలు ఉంటవి, ఆకులు ఉంటవి, పళ్ళు ఉంటవి. కనుక ఆకులన్నీ రాలిపోయే కాలం వస్తుంది, అన్నీ రాలిపోతాయి. ప్రతి ఆకు, ఏ ఆకు కూడా నిలవదు, అన్ని ఆకులు ఒక రోజు రాలిపోవాల్సిందే. కనుక ఆ ఆకులు రాలిపోయిన చోట మళ్ళీ ఏమైనా కొత్త చిగురు వస్తుంది, కొత్త ఆకులు వస్తాయి. ఈ లోకంలో మీరు చెప్పండి, ఎవరైనా 300, 400, 5 సంవత్సరాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు? అందరూ చావాల్సింది, అందరి లోకాన్ని విడవాల్సింది. కొద్దిమంది 60, 70, 30, 40లో చనిపోతారు, కొద్దిమంది 80, 90, 100 సంవత్సరాలు చనిపోతారు, కానీ చావాల్సింది. అందుకే మనం ఈ లోకాన్ని విడవాల్సింది. కానీ ఎవరు కూడా ఇక్కడ శాశ్వతం కాదు. ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నాం? ఇక్కడ ఫలించడానికి కోసమే కత్తిరింపు అనేది జరుగుతూ ఉంది. ఆ చోట వేరేవి రావాలని దేవుడు అలా శుభ్రపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. ఫలించాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. మన దేవునికి వేరుగా ఉండి ఏమి చేయాలి? ఇప్పుడే చూసా ఒకసారి ఒక చిన్న ఉదాహరణ, అది ఊహాత్మకమైనటువంటి ఉదాహరణ. జరిగిందని కాదు, మీరు జరిగిందని ఆలోచించదు, ఇది ఊహించుకుంటున్నాం. ఒకసారి ఇలా ఊహించుకోండి. ఒకసారి ఒక తోటలో మల్లె ఉంటుంది, మల్లె తీగ, ఆ తర్వాత మొదలు ఒక చిన్న గొడవ వచ్చిందన్నమాట. ఆ తీగ, ఆ మొదలు కింది భాగం, దానికి రెండింటి మధ్య ఒక చిన్న గొడవ వచ్చింది. అప్పుడు ఆ రెండు గొడవ పడుతూ ఉన్నది. ఏమంటుందంటే ప్రజలు వచ్చి, ఆ తీగలు ఏమంటుందంటే, అక్కడ మల్లె తీగ ఏమంటుందంటే, ప్రజలు వచ్చి నా దగ్గర నిలబడి నేను ఇచ్చే మల్లెని వాసన చూసి వారు నన్ను ఎంతో పొగుడుతారని చెప్పి ఆ తీగ తను తాను ఎంతగా హెచ్చించుకొని గొప్పగా చెప్పుకుంటుంది. అప్పుడు కింద ఉన్నటువంటి ఆ యొక్క ఖండం, ఆ యొక్క మొదలు ఏమంటుందంటే, లేదు నేనే కదా, నేను నీకు నీరు సరఫరా చేస్తున్నాను, ఆహారం సరఫరా చేస్తున్నాను, ఎంతో శ్రమిస్తున్నాను కనుక ఈరోజు నువ్వు ఫలిస్తున్న మొగ్గలు, ఆ పూలు వస్తున్నాయి, దానికి కారణం నేనే అని చెప్పి ఆ వేరు, ఆ మొదటి భాగం అంటాము. లేదు నేను అని చెప్పి అప్పుడు వ్యవసాయానికి పిలిచి ఏం చేస్తానంటే, అప్పుడు నిర్ణయం తీసుకుని ఏంటంటే మన ఇద్దరం వేరైపోదా అంటే, అవును వేరైపోదా అని చెప్పారు. అప్పుడు ఆ వ్యవసాయం పిలిచిన తర్వాత వ్యవసాయం చెప్పారు ఏంటంటే, మా ఇద్దరు ఏం చెప్పు కట్ చేశారు, మా ఇద్దరిని వేరు చేశాయని చెప్పారు. అప్పుడు ఆ గొడవ చూడలేక ఆ వ్యవసాయం ఏం చేస్తుంటే, కత్తి తీసుకొచ్చి రెండింటిని ఇలా ఇక్కడ నుండి ఇలా వేరు చేశాడు. ఇలాగే ఉంది, ఇది వేరైపోయింది. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, ఈ యొక్క కొమ్మలు, ఈ యొక్క ఉన్నటువంటి తీగ ఎండిపోవడం ప్రారంభించింది. ఎండిపోతా ఉంది. కానీ ఇక్కడ ఏమైంది, దీనికి మళ్ళీ కొత్త మొదలు వచ్చింది. ఇక్కడ కొత్త తీగలు వచ్చాయి. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? తీగలే. నష్టపోయింది ఎవరు? ఇది ఇక్కడ ఇదిగా. అందుకే ఒకవేళ క్రీస్తు ఇదైతే మనం ఇది కనుక మనమే నష్టపోతాం.
అని అందుకే ఆలోచిస్తున్న దేని ప్రక్రియ మనం ఫలించడానికి ఆయనలో నిలిచి ఉండాలి. నా మొట్టమొదటి ఏంటి, మనం ఫలించాలంటే మన జీవితంలో మనం ఆయనలో నిలిచి ఉండాలి, నేర్చుకోవాలి, దేవుల్లో నిలిచి ఉండాలి, దేవుడితో అన్ని రకాల సహవాసము, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయన సన్నిధి కలిగి ఉండాలి. అది చాలా అవసరం. రెండోది మనం ఫలించాలంటే విధేయత కలిగి ఉండాలి. మొట్టమొదటి ఏముండాలి, ఆయనలో నిలిచి ఉండాలి. రెండవది విధేయత కలిగి ఉండాలి, ఆయన మాటలకు మనం లోబడాలి. అదే రాబడదు కదా, నా మాటలు నీలో ఉన్నట్లయితే, నా మాటలకు మీరు విధేయులైనట్లయితే అప్పుడే మనము ఫలిస్తాం. ఆయన మాటకు మనం విధేయులై ఉండాలి. దేవుని మాటలకు అవిధేయులుగా ఉండకూడదు. మనకు తెలుసు, సత్యం ఏమిటో తెలుసు, దేవుని వాక్యం ఏంటో తెలుసు, దేవుని వాక్యం ఇక్కడ బోధిస్తున్నారు, ఆ విషయం మనకు తెలుసు. కానీ మనలో అవిధేయత అనేది ఉంది కనుక మనం ఎప్పటివరకు అయితే అవిధేయులుగా ఉంటామో అంతవరకు మనం ఫలించలేము, మన జీవితం ఫలభరితంగా ఉండదు. ఈరోజు మనం ఎందుకు ఫలభరితంగా లేమంటే దేవుని వాక్యానికి విధేయులుగా లేదు, తిరుగుబాటు చేస్తున్నాం, మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తున్నాం, దేవుని వాక్యాన్ని లెక్క చేయడం లేదు, చదవడం లేదు, ప్రార్థించడం లేదు. అందుకే మనం అవిధేయులుగానే మిగిలిపోతున్నాం. మన జీవితంలో ఫలభరితం లేదు. మన జీవితాలు ఎలా ఉంటే ఎక్కడ వేసిన భూమిలో అక్కడలాగానే ఉంటుంది. మనలో ఉన్నతి లేదు, ప్రగతి లేదు, అభివృద్ధి లేదు, ఫలభరితం లేదు, మనలో ఆనందం లేదు, రక్షణ ఆనందం లేదు. మన జీవితాలు దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నాం, కానీ మనం వృద్ధి పొందినట్టుగా మనకు కనబడడం లేదు. మూడవది, మనం ఫలించాలంటే ప్రార్థనలో నిలిచి ఉండాలి. మొట్టమొదటి ఏం చూసాం, ఫలించాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. రెండవది ఫలించాలంటే విధేయత కలిగి ఉండాలి. మూడవది మనం ఫలించాలంటే ప్రార్థనలో నిలిచి ఉండాలి. ప్రార్థన అనేది ప్రభుత్వం మన మధ్యటువంటి ఒక బ్రిడ్జ్ లాంటిది. లేదా మరి ప్రార్థనగా మనం దేవునితో మాట్లాడటం కనుక మనం దేవునితో మాట్లాడాలి, మన కమ్యూనికేషన్ బాగా ఉండాలి. ఒకవేళ అడిగాను ఎంతమంది నిజంగా నేను లేచి బయట ప్రార్థన చేసి అడిగట్టు చేయకుండా నాకు తెలుసు, కొంతమంది అందరి అబద్ధానికి చోటు ఇవ్వను. కనుక అది అడిగినట్లయితే మీకు తెలుసు, మీ మనస్సాక్షి తెలుసు, మీరు ప్రార్థించడం మర్చిపోయారు, బయట చదవడం మర్చిపోయారు, హడావుడిలో లేట్గా చేశారు, అన్ని హడావుడి చేస్తున్నారు కనుక దేవునికి మీరు సమయం ఇవ్వలేకపోయారు. కనుక ఫలించాలంటే మనం ప్రార్థనలో నిలిచి ఉండాలి. ప్రార్థన జీవితం లేనట్లయితే మనం ఫలించలేము. దేవుని మనం సంప్రదించే ఒకే ఒక మార్గం ఏంటంటే ప్రార్థన. దేవునితో మనం మాట్లాడే ఒకే ఒక మార్గం ఏంటంటే ప్రార్థన. కనుక మనం దేవునితో మాట్లాడాలంటే మనం ప్రార్థించాలి, దేవుడిని అడగాలి, అడుగుతూ ఉండాలి. దేవుడు ఏమంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెలుగుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. ఎప్పుడో అడుగుతూ ఉండాలి, పొందుకునే వరకు అడుగుతూనే ఉండాలి, అలసిపోకూడదు. మనం విడిచిపెట్టకుండా ఎడతెగకుండా మనం దేవుడిని అడగడం నేర్చుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులు అడుగుతూనే ఉంటారు, ఐస్ క్రీమ్ కావాలనుకో వాళ్ళు ఒకసారి రెండుసార్లు కాదు, రోడ్ అడుగుతూనే ఉంటారు. ఆ రోడ్ ఇంట్లో స్టార్ట్ అయిన నుండి ఆ మార్కెట్ వెళ్ళేదాకా నాకు ఐస్ క్రీమ్, డాడీ నాకు ఐస్ క్రీమ్ ఉంది, డాడీ నాకు ఐస్ క్రీమ్, మమ్మీ నాకు ఐస్ క్రీమ్. అప్పుడు తల్లిదండ్రులు విసిగిపోయి ఇదేంటి అని చెప్పి పేరుగా కొనిస్తావా కదా. కనుక వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎప్పుడో పొందుకునేదాకా వారికి ఎందుకంటే తెలుసు, అడుగుతూనే ఇస్తారు కనుక అడుగుతూనే ఉండాలని అడుగుతూనే ఉంటారు, వాళ్ళు చివరికి పొందుకుంటారు. మనం దేవుణ్ణి అడగడం, ప్రార్థనలో నిలిచి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం ఫలిస్తాం. నాలో చూసినట్లయితే ఫలించాలంటే మనం శుద్ధి చేయబడాలి. అదే చూసినట్లయితే కత్తిరించబడాలి, శుద్ధి చేయబడాలి. మనలో ఉన్నటువంటి యొక్క పాత జీవితం తొలగించబడాలి, మనటువంటి అపవిత్రమైన జీవితం శుద్ధి చేయబడాలి. మన జీవితాలు శుద్ధి, మీరందరూ దేహశుద్ధిగా వచ్చారు, స్నానం చేసి వచ్చారు, తల స్నానం చేసి వచ్చారు, మంచి అయ్యం చేసిన బట్టలు వేసుకుని వచ్చారు, బాగుంది, దేహశుద్ధి అయింది. కానీ ఆత్మశుద్ధి అయిందా? మనం ఆత్మశుద్ధి చేసుకున్నామా? దేవుడు ఉదయం ప్రార్థించి, ప్రభువా ఈ వారం అంతట్లో నేను పొరపాటు చేస్తున్నానా, నేను ఏమైనా తప్పిదం చేశాను, నేను పాపం చేశాను, ఎవరైనా మోసం చేశానా, నా మాటల ద్వారా ఎవరు హృదయాన్ని గాయపరిచానా, లేకపోతే నా చూపుల ద్వారా, నా యొక్క కనుపుల ద్వారా ఎవరైనా నేను బాధ పెట్టానా, నన్ను క్షమించు, నేను నీ సన్నిధి వెళ్తున్నాను ప్రభువా, నన్ను క్షమించి నన్ను మన్నించు. బల్లాలో చేసే ముందు మనల్ని మనం విమర్శించుకోవాలి, మనం ప్రార్థించుకోవాలి, శుద్ధి చేయబడాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని మొదటి పేతురు 1:15 రాబడి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలనుకుంటాం. కానీ మనం ఏమనుకుంటాం, ఈరోజు నేను స్నానం చేశాను, తల స్నానం చేశాను, మంచి బట్టలు వేసుకున్నాను, పిడిన బట్టలు వేసుకున్నాను, ఆ తర్వాత ఉదయం నుండి వరకు నేనేం తప్పు చేయలేదు, ఎవరికి గతించలేదు, కోప్పడలేదు. మనం ఈ క్షణం కొరకు ఈ రోజు కొరకు ఆలోచిస్తున్నాం, కానీ వారమంతా ఎలా నడుచుకున్నాం దాని గురించి ఆలోచించడం లేదు.
మనం ఎంతవరకు అయితే శుద్ధి ఉండదో, పరిశుద్ధత ఉండదో అంతవరకు మనం ఫలించము. అందుకే దేవుని వాక్యమని ఖడ్గము చేత మనము నరకబడాలి. మనము దినదినం మనలో చూడండి, ఒక విషయం చెప్తున్నాడు ఇక్కడ. మా కాలేజీ మామిడి చెట్టు ఉండే మంచి, కానీ ఏం చేస్తుంటే సమ్మర్లో కొట్టేసాం. కాలేజీ ఆఫీస్ ఎదురుగా నిలబడి దాని సమ్మర్లో నరికేసి కొట్టేశారు. కానీ మొత్తం వేరే ఉంది కాదు, కొంచెం నాయకుడు అంతా కొట్టేశారు. ఆ తర్వాత సమ్మర్ అంతా అలాగే ఉండిపోయింది. అనుకున్నారు అది బహుశా చనిపోతుంది, దాని తర్వాత తీసేసి అనుకున్నారు. కానీ మళ్ళీ ఏమైంది, దానికి మొత్తం మళ్ళీ అది మామిడి చెట్టు కనుక మళ్ళీ మామిడాకులు వచ్చారు. మళ్ళీ చిన్నటువంటి చిగురు వచ్చింది. మళ్ళీ పెరిగాయి, ఇంత పెరిగాయి. అంటే మళ్ళీ దాంట్లో వచ్చింది. ఎందుకంటే వేరేటి ఉన్నవి. మన జీవితం కూడా మనం రక్షింపడ్డంత మాత్రాన, వాక్యం తీసుకున్నంత మాత్రాన, బదులు చేసినంత మాత్రాన మన పరిశుద్ధత కాలేము. మనలో పాపం అనేటువంటి స్వభావం ఇంకా మనలో ఉంది. పాపం అనే స్వభావం మనలో ఇంకా ఉంది కనుక మనలో పాప ఆలోచన, పాప తలంపులు వస్తాయి కనుక మనం వాటిని ఏం చేయాలి? దేవుని వాక్యం అని ఖడ్గమ చేయాలని ప్రతిదినం ఛేదించాలి. ఆ యొక్క చెట్టు పైకి పెరగకుండా ఉండాలంటే ప్రతిదినం దాన్ని నరకాలి. వేరు ఉన్నవి దాన్ని పెరగకుండా చూసుకోవాలి. మన హృదయంలో పాపం అనేది కూడా అలాంటిది. పాపం అనేది, కోపం అనేది, క్రోధం అనేది ఒక చిన్న బీజం. అది పడ్డ తర్వాత అది మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది, చెట్టు అయ్యేది వృక్షం అవుతుంది. పగలు కూడా అలాంటివి. చిన్న విషయాలు. అందుకే పెద్దలు ఏమంటారు, కోర్టు పోయేది ఎంతవరకు తెచ్చుకున్నారంట, కొట్టది దాకా వచ్చింది, నరుకునే దాకా వచ్చింది. చిన్న విషయాలు, చిన్న సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్య. కానీ మనం ఏం చేస్తాం? కానీ లేదు మన ప్రెస్టేజ్, మనం ఎవరు అని చెప్పి అది వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే ఫలించాలంటే మనము అనుసంధించబడాలి. అనగా మన దేవునితో సంబంధము కలిగి ఉండాలి. అంటే అంటు కట్టుబడి ఉండాలి. ఫలించాలంటే దేవునితో మన సంబంధం లేనట్లయితే మనం వేరైనట్లయితే మనం చనిపోతాం. అనగా వేరు ఏ విధంగా ఆ యొక్క తీగలు ఏ విధంగా వేరు చేయబడినప్పుడు చనిపోతామో, ఎండిపోతామో, మన బ్రతుకులు అలాగైతుంది. కనుక మనం పోషణ కోసం ద్రాక్షావళి మీద ఆధారపడాలి. రెండవది, పోషణ కోసము ద్రాక్షావళి మీద ఆధారపడాలి. మనకు ఏమీ లేదు, మనం ఆధారపడాలి. తీగలు, ఆ యొక్క కొమ్మలు, రెమ్మలు చెట్టుపై ఆధారపడినట్లుగా మనము మన పోషణ ఎక్కడి నుండి వస్తుందంటే ద్రాక్షావళి ఆ యొక్క వేరు నుండి వస్తుంది. కనుక మనము దేవునిపై ఆధారపడడం నేర్చుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడే కాదు దేవుని ఎదురు రావడం, దేవుని అడగడం. ప్రతి విషయంలో మనం దేవుని సహాయాన్ని కోరాలి, దేవునిపై ఆధారపడి జీవించాలి. కనుక మనం కొన్నిసార్లు దేవుని పక్కన పెడతాం. అన్ని ఉన్నప్పుడు మనకు దేవుడు అవసరం లేదనుకుంటాం. సరే కాదు. వెళ్దాం. ఆ తర్వాత నాలుగో చూసినట్లయితే ఇక్కడ క్రీస్తులో స్థిరపడడం యొక్క ఆచరణాత్మక విషయాలు చూద్దాం. మనం క్రీస్తులో స్థిరపడము అంటే ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ప్రార్థన ద్వారా సన్నిధాన్ని మనం పెంపొందించుకోవచ్చు. 15 వచ్చిన మీకు ఏది ఇష్టమో అనగా సన్నిధాన్ని మనము పెంపొందించుకోవడము. మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా ఉంటామో, ఎప్పుడైతే మనం దేవునికి ప్రియులుగా ఉంటామో, దేవుడు మనం అడిగింది, మనం కోరుకునేది తెప్పిస్తాం. మనం ఎప్పుడైతే దేవునికి విధేయులుగా ఉంటామో, దేవుని సంతోషపెట్టేవాళ్ళని ఉంటామో, మనం ఏది అడిగినా దేవుడు మనకు తన చిత్తానుసారంగా దయచేస్తాం. కనుక ప్రార్థన ద్వారా మనం ఏంటంటే మనం సన్నిధాన్ని మనం పొందుకోవచ్చు, అనగా సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. విధేయత ద్వారా మనం ఫలాలు పొందడం అనేది చూస్తాం. 14 మీరు నాలో నుంచి నేను మీలో నుంచి అంటున్నారు. కనుక విధేయత ద్వారా ఫలాన్ని పొందడం అనేది సాధ్యం. అంతేకాకుండా దేవుని చిత్తానికి లొంగిపోవడం అనేది. కనుక మనం దేవుని చిత్తానికి లొంగిపోవడం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. మన జీవితంలో ఏమై ఉంటుందో, దేవుని ప్రణాళిక ఏమై ఉంటుంది, దేవుని చిత్తమై ఏమై ఉంటుందో మనకు తెలుసుకోవాలి. కనుక దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు.
క్రీస్తు బోధలతో మన క్రియలు ఏం చేయాలంటే మనం సమలేఖనం చేయడం. కనుక మరి ఆయన బోధనలు మనం ఏం చేయాలి? మనం వినాలి, విని దాని ప్రకారంగా మన క్రియలు చేయాలి. అందుకే మనం ఫలించాలంటే మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తులో నిలిచి ఉండాలంటే ఏమేమి చేయాలో చూసాం. విధేయత కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, సంబంధాలు కలిగి ఉండాలి, అతను శుద్ధి చేయబడాలి, ఆయనపై ఆధారపడాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. కనుక ఈరోజు మన జీవితం, మన బ్రతుకులు ఎలా ఉంటుంది? మనం నిజంగా ఫలించే వారంగా ఉంటున్నాం. మనం ఎన్నో సంవత్సరాల సంఘానికి వస్తున్నాం, మనలో పరిపక్వత అనేది వచ్చింది, మనలో ఆత్మీయంగా మనం ఎదుగుతున్నామా, మనలో శరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అనగా మన ముఖాల పైన మార్పులు వస్తున్నవి, వెంట్రుకలు తెల్లబడిపోతున్నవి, ఆ తర్వాత మనము వృద్ధులమైపోతున్నాం. ఇవన్నీ మనలో ప్రక్రియ జరుగుతూ ఉంది. కానీ ఆధ్యాత్మికంగా మనలో ఏం మార్పులు వచ్చాయి ఒకసారి మనము ఆలోచించాలి. మన దేవుడు ఎంత బలపడ్డాం, మన ప్రార్థనలో ఎంత శక్తి ఉంది, మన జీవితాలు ఎలా ఉంటున్నది, సమాజంలో మన యొక్క సాక్ష్యాలు ప్రభావితం చేయగలుగుతున్నామా, మనం ఇతరులకు స్వార్థ చెప్పే స్తోమత స్థితి కలిగి ఉంటున్నామా? ఆలోచన. పేరు మాత్రమే చర్చకొచ్చి వచ్చాము, విన్నాము, వెళ్ళాము, మళ్ళీ అదే అలా కాదు. మార్పు రావాలి. దేవుడు కోరుకుంటున్నాడు మనలో మార్పు అనేది రావాలి. మనం మారాలి. మనం మారితే మన కుటుంబం మారుతుంది, మన కుటుంబం మారితే మన సమాజం, మన గ్రామం మారుతుంది, మన గ్రామం మారితే మన సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతాం. అది నీలో నాలో ప్రారంభం కావాలి. దేవుడితో ప్రార్థిస్తాం. మరి అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అన్నిటికీ మూలము మన ప్రభువు కనుక ఆయనలో మనం అంటు కట్టుబడి ఉన్నప్పుడే మనం ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం, మరీ ఎక్కువగా ఫలిస్తాం. కనుక ఫలించడము, బహుగా ఫలించడం, మరీ బహుగా ఫలించడం చూస్తున్నాం. కానీ దేవుడు మహిమానం మనం ఫలించినట్టుగా దేవుడు అందరికీ తన సహాయం దయచేయగాక.